TSM6 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పులతుర్తి గ్రామంలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మస్కూరి సుధాకర్ సర్పంచ్ గా గెలుపొందారు. ఈ సందర్భంగా మస్కూరి సుధాకర్ మాట్లాడుతూ తనకు భారీ విజయాన్ని అందించిన చిప్పులతుర్తి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్రామ సమస్యల పరిష్కారంలో ముందుండి సమిష్టిగా పనిచేస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు. చిప్పులతుర్తి నర్సాపూర్ మండలం చిప్పులతుర్తి గ్రామంలో నా పేరు మస్కూరి సుధాకర్. బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డ. గ్రామస్తులు, యువత అందరూ కలిసి నన్ను ఎన్నుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి, నన్ను ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ బాధ్యత ఉన్నా, ఏ పనులున్నా మనస్ఫూర్తిగా చేస్తాను. ఓటు ఒక్కొక్కరిని ఎట్లా అడిగినో ప్రతి ఒక్క పని అలాగే చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థిని 186 ఓట్లతో గెలుపొందాను. వార్డు మెంబర్ 1 నుండి 8 వరకు వార్డు మెంబర్లు, సర్పంచ్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. నా వెన్నంటుండి నడిపించిన శ్రీనివాసరెడ్డి గారికి, మా నాయకులకు, అలాగే సుంత లక్ష్మారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. చిప్పులతుర్తి గ్రామ ఓటర్ మహేషులందరికీ ఈరోజు మేము నిల్చోబెట్టిన మస్కూరి సుధాకర్కి సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు చిప్పులతుర్తిలో న్యాయం గెలిచిందని మేము అనుకుంటున్నాము. డబ్బుతో, మందుతో, ఏదాంతో సంబంధం లేకుండా మస్కూరి సుధాకర్ని గెలిపించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు చిప్పులతుర్తి గ్రామంలో గెలుపు ఎవరి సొత్తు కాదు, డబ్బుతోనూ ఇంకేదో మాటతోనూ కాదు, మంచి వ్యక్తిత్వం కూడా ఉండాలి, అందరు సపోర్ట్ ఉండాలి, అందరు సహకారం ఉండాలి. ఎవరు టాలెంట్ కాదు, ఎవరు టాలెంట్తో ఎవరు గెలవరు. అందరు ఊరందరు